విశాఖ జిల్లా అలీపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం బల్లి రూపంలో అవతరించిన వెంకటేశ్వర స్వామి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో దేవస్థానం ఉండడం చాలా విశేషం. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటారని మన పురాణాల్లో చెప్పే విషయాల్లో భక్తులు ప్రగాఢ విశ్వాసం. కలియుగ ప్రత్యక్ష దేవుడు వెంకటేశ్వరుడు అని అంటారు. ఈ కార్తీక మాసంలో చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే సకల లోకాల్లో ధ్యానంలో నుంచి మేల్కొని శివకేశవులు. అందుకే భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు అందుకుంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశం ప్రసీద ప్రసీదః ప్రియ వెంకటేశః ప్రియశ్చః ప్రియశ్చః. భగవంతుని యొక్క సౌందర్యమైనటువంటి గుణగణాలలో అత్యంతమైనటువంటిది శేషశయనం. అటువంటి శేషశయనంలో ఉన్నటువంటి స్వామి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున స్వామి పడుకొని తొలి ఏకాదశి రోజున శయన ఏకాదశి అని అంటారు. ఆ రోజు నుండి ఈ 4 నెలలు కూడా ఈ రోజు వరకు కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అని అంటారు. ఈ ఉత్థాన ఏకాదశి అంటే పైకి స్వామి పౌర్ణమి ఈ రోజు వరకు స్వామి యోగ నిద్రలో ఉంటారు. మన గురించి ఏం చేయాలనేటువంటి యోగ ధ్యానంలో ఉండి భక్తుల్ని ఏ విధంగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాలనేటువంటి తార్కాణంతో స్వామి యోగ నిద్రలో ఉంటూ ఆయన ఎవరైతే వేడుకుంటారో ధ్యానం చేసుకుంటారో యోగులు మునులు కుమ్మరులు ఇత్యాది అందరూ కూడా చాతుర్మాస దీక్ష అని అంటారు. దీన్ని ఈ 4 నెలలు కూడా చాతుర్మాస దీక్ష చేసుకుని ఈ రోజున స్వామిని మేల్కొల్చి ఈ రోజు నుండి స్వామి మీ యొక్క అనుగ్రహం కొరకు మేమందరం వేచి ఉన్నాము కాబట్టి మాకు ఆ అనుగ్రహాన్ని కలిగించు అని భగవంతుని వేడుకుంటారు. వేడుకున్న దగ్గర నుంచి ఈ రోజు నుండి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ప్రారంభమై ధనుర్మాసము ఇత్యాది కార్యక్రమాలన్నీ ప్రారంభమవుతాయి. ఇటువంటి ధనుర్మాస కార్యక్రమాలు కూడా ముందర అత్యంత వైభవపేతంగా జరగబడతాయి. అందులోన మన అలీపురం గ్రామంలో వేయించేసి ఉన్న వెంకటేశ్వర స్వామి బలి రూపంలో 450 సంవత్సరాల పూర్వకాలమే డచ్చి వాళ్ళకి కనబడి ఇక్కడ నేనున్నానని పాదముద్రికల్ని స్వామి యొక్క అనుగ్రహాన్ని కలిగించాడు. దాన్ని బట్టి స్వామి యొక్క విగ్రహ రూపాన్ని 100 కాలం తర్వాత శిథిలావస్థకు వచ్చిన తర్వాత స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారంగా స్వామివారి యొక్క ఆలయ అర్చనాది కార్యక్రమాలన్నీ కూడా జరగకూడదు. స్వామివారికి నిత్య కైంకర్యాలు ఏ విధమైనటువంటి లోటుపాటు లేకుండా విశేషమైనటువంటి అలంకారాలు చూసుకుంటూ భగవంతునికి భక్తులందరికీ దగ్గరగా చేస్తూ భగవంతుని యొక్క అనుగ్రహం కొరకే విశేషమైనటువంటి సహస్రనామార్చనలు అలాగే గోత్రనామాలన్నీ చెప్పుకుంటూ భగవంతుని యొక్క అనుగ్రహం కొరకే జరిగేటువంటి విశేష పూజలన్నీ చేస్తూ భగవంతుని యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలని కోరుకుంటూ ఈ రోజు నుండి కూడా అందరూ విశేషంగా వచ్చి స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించమని మరీ కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ.